వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవా. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కు తేడా ఇదే, క్రెడిబిలిటీ మ్యాటర్స్, తప్పకుండా చూడాల్సిన వీడియో అని చెప్పి నేను ఈ రోజు అనాలిసిస్ కి టైటిల్ పెట్టా. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ ఏంటని చెప్పుకోవాల్సిన సందర్భం అంటే మన పక్కనే ఉన్న రాష్ట్రం తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు. ఆ రాజకీయ పరిణామాలను చూసిన తర్వాత నిజంగా ఈ జనరేషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే పర్టికులర్ గా రాజకీయాల్లో కానీ లేకపోతే ఇట్లాంటి అప్లిఫ్ట్ ఉన్న ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడు పబ్లిక్ లో చర్చనీయాంశమైన ఫీల్డ్స్, ఒక జర్నలిజం, ఇలాంటి ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు నిజంగా ఈ రోజు తమిళనాడులో జరుగుతున్న పరిణామాలను పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసి ఉండాలి. ఎందుకంటే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, సుదీర్ఘంగా ఇట్లాంటి జర్నలిజం ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు తమిళనాడు రాజకీయాలు ఆ ట్విస్టుల మీద ట్విస్టులు కానీ, అక్కడ వస్తున్న ఊహించని మలుపులు కానీ నిజంగానే షాక్ గురి చేస్తూ ఉన్నాయి. ఇలా కూడా ఉంటాయా రాజకీయాలు అని అనుకోవాల్సిన సందర్భం ఉండింది ఈ రోజున. సో క్రెడిబిలిటీ ఎప్పుడో లాస్ అయింది చాలా ఫీల్డ్స్లో, అలాగే రాజకీయాల్లో కూడా. అలాంటిది ఏ మూలైనా రాజకీయాల్లో, ఎందుకంటే చట్టసభలో కూర్చొని చట్టాలను చేసే అత్యున్నతమైన స్థానానికి వెళ్ళే సభ్యులు ఉంటారు ఆ పార్టీలో. అలాంటి పార్టీలో కూడా అలాంటి రాజకీయాలు, ఇంకా నలుగురిని మంచిగా రాజకీయ నాయకులు తయారు చేసి ఫ్యూచర్కి, భవిష్యత్ తరాలకు అందించాల్సిన రాజకీయ పార్టీలు ఈరోజు అధికారం కోసం ఎలాంటి కక్కుర్తికైనా వాళ్ళు సిద్ధపడతా ఉంటారు. అందుకు ఉదాహరణ ఈరోజు తమిళనాడు జరుగుతున్న పరిణామాలు. ఇక్కడే చంద్రబాబు నాయుడు కూడా కొన్ని విషయాలు నేను కంపేర్ చేయాలనుకుంటున్నా, అందుకే ఆ టైటిల్ పెడతాం జరిగింది. ఇక్కడ మనం చూస్తే లేటెస్ట్ గా విజయ్ అక్కడ పూర్తి స్థాయిలో పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 2 నెలల్లోనే తన సత్తా ఏంటో చూపించారు. ఆయన దగ్గరగా మనం చూస్తే దాదాపు 108 సీట్స్ సాధించారు. సాంప్రదాయ పార్టీలుగా ఉండి ఎన్నాళ్ళ నుంచో అధికారంలో పాతుకుపోయిన డిఎంకే పార్టీలకి ఇది ఒక చెంపపెట్టనే అనుకోవాలి. సో ఇలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఆల్మోస్ట్ అధికారంలోకి వస్తున్నారు విజయ్. ఇంకో 10 సీట్లు వస్తే అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళే. కానీ కరెక్ట్గా ఆయన మొత్తానికైతే మాత్రం 108 దగ్గర ఆగిపోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయ్ అక్కడ 118 సీట్స్ కావాలి ఆయనకి. అంటే తాను పూర్తిగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలి అంటే అతనికి రావాల్సిన మెజారిటీ అది మ్యాజిక్ ఫిగర్ 118. అది సాధించలేకపోయినారు ఆయన. అయితే ఈ క్రమంలోనే అన్ని పార్టీలకు సంబంధించి ఆయన విజయ్ తండ్రి ఎవరైతే ఉన్నారో విజయ్ తండ్రి, అదేవిధంగా చూస్తే ఆయన తరపున ఆ పార్టీ వ్యూహాలు చూస్తున్న వాళ్ళు కొన్ని పార్టీలను ఇప్పటికే సంప్రదించారు, కొన్ని పార్టీలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే డిఎంకే మాత్రం చాలా క్లారిటీగా చెప్పింది, స్టాలిన్ మేము మద్దతు ఇవ్వం, మేము ప్రతిపక్ష పార్టీగానే కొనసాగుతాం అని చెప్పి చాలా క్లారిటీగా ఒక ప్రకటన చేశారు. చాలా హుందాగా ఉంది స్టాలిన్ వైపు నుంచి ఆ ప్రకటన. ఇక బీజేపీకి ఒక సీటే వచ్చింది కాబట్టి బీజేపీ ఇక్కడ పెద్ద మ్యాటరే కాదు తమిళనాడు. అదేవిధంగా చూస్తే అటు పళనిస్వామి లాంటి వాళ్ళు కూడా అన్నాడీఎంకే బీజేపీతో కలిసే పోటీ చేసింది. కానీ అలాంటి అన్నాడీఎంకే ఈరోజు బీజేపీతో కూడా ఎలాంటి సంబంధం లేకుండా, కనీసం వాళ్ళ కన్సెంట్ లేకుండా ఈరోజు పళనిస్వామి లాంటి వాళ్ళు విజయ్కి మద్దతు ఇవ్వడానికి ఒక 40 సీట్లు తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడ ఇంకా క్రెడిబిలిటీ? ఇంకా ఒక దశలో అవసరమైతే విజయ్ని పక్కన పడేసి, అన్ని సీట్లు సాధించిన విజయ్ని పక్కన పడేసి అన్నాడీఎంకే డిఎంకే రెండూ కలిసి మళ్ళా అధికారంలోకి వస్తాయి, మిగతా చిన్న పార్టీల లెఫ్ట్ పార్టీల మద్దతు తీసుకోవాలని ఇంకో చర్చ కూడా నడుస్తూ ఉంది. ఇప్పటికే 2 సార్లు గవర్నరు విజయ్ని ఫ్లోర్ టెస్ట్ అడిగారు, తిరస్కరించారు. అయితే గవర్నర్ బంగ్లాలో ఫ్లోర్ టెస్ట్ కాకుండా మీరు అసెంబ్లీని సమావేశపరచండి, మేము నిరూపించుకుంటామని చెప్పి విజయ్ అంతే ధీమాతో చెప్తా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ ఇంకొక విచిత్రకరమైన అంశం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఒక జస్ట్ విజయ్ తండ్రి ఒక చిన్న ప్రకటన చేశారు, మీరు మాకు మద్దతు ఇవ్వండి, మేము మీకు అధికారం ఇస్తామని చెప్పి. ఆయన ప్రకటన పూర్తిగా నోట్లోంచే రాలేదు, ఇంకా విజయ్ ఇంట్లోకే రాలేదు. కాంగ్రెస్ నేతలు పరిగెత్తుకుంటా వెళ్ళి విజయ్కి మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు ఇవ్వడం ఏంటి, కాంగ్రెస్ కండువా తీసుకెళ్లి విజయ్ మెడలో కూడా వేసేశారు. అది కూడా పాపం ట్రోలింగ్ గురవుతూ ఉన్నారు ఆయన ఈ విషయంలో. సో చూడండి, ఇక్కడ కాంగ్రెస్ ఎప్పటి నుంచో డిఎంకేతో కలిసి ఉంది. డిఎంకే కాంగ్రెస్ నమ్ముకునే రాజకీయాలు చేస్తుంది. జాతీయ రాజకీయాల్లో ఏదైనా విధానపరమైన నిర్ణయం ఉండాలనుకున్నా కాంగ్రెస్ని దాటి, వాళ్ళు ఇండి కూటమిని దాటి వెళ్ళలేరు కాబట్టి దానికి లోబడే స్టాలిన్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈరోజు. అందుకనే కాంగ్రెస్ స్పీకర్ మీద అవిశ్వాసం అంటే స్టాలిన్ పరిగెత్తుకుంటూ తన ఎంపీలతోనే అవిశ్వాసం పెట్టిస్తారు. సిజేఐ మీద ఏదైతే అభిశంసన అంటే ఆ స్థాయిలో స్టాలిన్ పరిగెత్తుకుంటూ వెళ్తారు. అలా ఇండియా కూటమిలో ఒక బిగ్గెస్ట్, ఒక నమ్మకమైన మిత్రపక్షంగా స్టాలిన్ ఉన్నారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ చేయాల్సిన ద్రోహమా అది? విజయ్ మద్దతు అడిగితే వెనక ముందు ఆలోచించకుండా, కనీసం స్టాలిన్తో డిఎంకే పార్టీ ఒపీనియన్ తీసుకోకుండా, తమ మిత్రపక్షమైన స్టాలిన్ ఒపీనియన్ తీసుకోకుండా, వాళ్ళతో కనీసం చర్చించకుండా వాళ్ళని గాలికి వదిలేసి వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ఇంకా డిఎంకేతో కలిసే కదా వాళ్ళు పోటీ చేశారు, డిఎంకేతోనే కదా ఉన్నారు, ఆ మాత్రం పోటీ చేయడం వల్లే కదా 5 సీట్లు వచ్చాయి కాంగ్రెస్కు. వెనక ముందు కూడా ఆలోచన లేకుండా తాము 5 సీట్లు మద్దతు ఇచ్చినంత మాత్రాన విజయ్ సీఎం కాలేరు, ఇంకో 10 సీట్లు కావాల్సి ఉంటుంది. పరిగెత్తుకుంటా వెళ్ళి ఇంకా 5 సీట్లు కాదు, 5 సీట్లనే మొత్తం 118 సీట్లు కావాలి. వీళ్ళు ఇచ్చినా అక్కడ పూర్తిగా ఆయన సీఎం కాలేరు. అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళి కాంగ్రెస్ నేతలు అతను కలిసి అతను మెడలో కండువా వేసేసి వచ్చేశారు. ఇదేనా రాహుల్ గాంధీ నిర్ణయం? ఇదేనా రాహుల్ గాంధీ చిత్తశుద్ధి?
ఇదేనా ఎన్డీ కూటమికి ఉన్న క్రెడిబిలిటీ? ఇదేనా స్టాలిన్ నిన్నటి వరకు స్టాలిన్తో కలిసి వాళ్ళు ఫైట్ చేసి పోరాటం చేసి ఇన్ని చేస్తే వాళ్ళ ఓట్ బ్యాంక్ మీకు కన్వర్ట్ అవుతే ఈ రోజు వాళ్ళు స్టాలిన్ చెప్పకుండా ఆ స్థాయిలో ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరేయడం ఏంటి? అందుకే ఈరోజు పొట్టుగా తిరుగుతున్నారు డిఎంకే నేతలంతా కాంగ్రెస్ని. ఇది కాంగ్రెస్ క్రెడిబిలిటీ అనేది నేషనల్ మీడియా కూడా ఎక్స్పోజ్ చేస్తూ ఉంది. ఇదే పళనిస్వామి క్రెడిబిలిటీ. బీజేపీని కూడా పళనిస్వామిని నమ్ముకొని కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే జరిగింది అక్కడ పరిస్థితి. ఈరోజు విజయ్ పిలవడం ఆలస్యం, పళనిస్వామి పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నారు నేను వచ్చి మద్దతు ఇస్తానని చెప్పేసి. సో ఇది చూడండి ఎంత పెక్యులర్ పాలిటిక్స్ అంటే అంత పెక్యులర్గా ఉన్నాయి తమిళనాడు ఈ రోజున. ఇక్కడే నేను చంద్రబాబు నాయుడు ఒక విషయంలో కంపేర్ చేయాలనుకున్నా. ఎందుకు కంపేర్ చేయాలనుకున్నాను అంటే 2014లో అప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మిగతా రాష్ట్రాలతో పాటు అనాథలాగా మారిన ఏపీ కంపేర్ కావాలి అంటే ఒక దేశంలో జాతీయ స్థాయిలో ఒక పార్టీతో అయితే అధికారంలోకి వచ్చే పార్టీతో అయితే మనం పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు. ఈ సమయంలోనే గుజరాత్ సీఎంగా ఉన్న మోడీని తీసుకొచ్చి ఆ రోజు బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ఫోకస్ చేస్తే మోడీకి కూడా ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత వచ్చింది ఆ రోజున. ఈ క్రమంలో ఆయన బాలకృష్ణతో భేటీ అయ్యారు. 2 వర్స్ చంద్రబాబు నాయుడుతో కలిసి ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు చేరేట్టుగా ఒప్పించారు. అప్పటికే ఒక సాలిడ్ మిత్రపక్షం బీజేపీకి చంద్రబాబు నాయుడు. సరే ఆ తర్వాత రోజుల్లో ఒప్పుకున్నారు, వాళ్ళందరూ కలిశారు. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళతో వచ్చి జత కలిశారు, ఎన్నికలకు వెళ్లారు, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో మంత్రి పదవులు పంచుకున్నారు. బట్ విభజన హామీల వేదికగా వాళ్ళ మధ్య డ్రిఫ్ట్ స్టార్ట్ అయింది. మోడీ అండ్ చంద్రబాబు నాయుడు మధ్య ఆధిపత్య పోరు వాళ్ళు విడిపోవడానికి ఎన్డీఏ నుంచి బయటికి రావడానికి కూడా కారణమైంది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకున్నారు, ఎలక్షన్ టైంలో విమర్శలు చేసుకున్నారు. ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు వెళ్ళి 3 పార్టీలు దెబ్బైపోయినాయి. సరే ఆ తర్వాత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ తమ ఖాతాలో పడుతున్నాయి కాబట్టి బీజేపీ వాడిని భరిస్తూ వచ్చి ఒక్కసారిగా అవుట్ బరిస్ట్ అయింది. ఇక మొన్నటి ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వర్ లాంటి వాళ్ళు లీడ్ చేయడం కానీ, లోకేష్ లాంటి వాళ్ళు ముందుకు రావడం కానీ, చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాంటి పరిణామాలతో మళ్ళీ బీజేపీకి ఏపీలో టీడీపీతో పొత్తులు పెట్టుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. కాంట్ కండిషన్ అంటాం. అలాంటి సందర్భంలో బీజేపీతో ఆయన చంద్రబాబు నాయుడుతోని పూర్తి స్థాయిలో లైజనింగ్లోకి వచ్చున్నారు. పవన్ కళ్యాణ్ లీడ్ చేశారు. ఆ 3 పార్టీలు కలిసి మళ్ళా కూటమిగా ఏర్పడి మళ్ళా ఎన్నికలకు వెళ్ళి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫామ్ చేశాయి. అయితే దానికంటే ముందు ఒక సంఘటన జరిగింది, అది ఇక్కడ నేను షేర్ చేసుకోవాలి మీకు. మోడీ మొన్నటి ఎన్నికల్లో ఈసారి బీజేపీ 400 సీట్లు కొట్టబోతోంది అని చెప్పి చాలా సీరియస్గా ఆయన ప్రచారం చేయడం జరిగింది. 1 బార్ 400 పార్ అంటూ కూడా ఆయన చాలా పూర్తి స్థాయిలో దాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు సీరియస్గా. కానీ ఆ స్థాయిలో సీట్లు రాలేదు బీజేపీకి. అలాంటి సమయంలోనే ఏదైతే రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కలిసి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడుతో మేము టచ్లోకి వచ్చామని చెప్పి మల్లికార్జున్ ఖర్గే ఒక సీరియస్ ప్రకటన చేశారు. ఇండి కూడా లీడ్ చేస్తున్నాడు ఆయన. రాహుల్ గాంధీ కూడా అవసరమైతే నేను కూడా మాట్లాడతాను ఒక బాంబు వేశారు. సో చాలా మంది ఇండి కూటమిలో ఉన్న నేతలు చంద్రబాబు నాయుడు వైపు చూశారు. బీజేపీకి ఆ రోజు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, గుబుల్ స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గన్నవరంలో ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి అండ్ దెన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగేంత వరకు కూడా బీజేపీ నేతలు ముళ్ళ మీద కూర్చున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు ఆ రోజున? గతంలో ఆయనకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది బీజేపీతో, మోడీతో. కానీ ఎక్కడ ఆయన చెప్పకుండా నేషనల్ మీడియా తన దగ్గర మైకి పెడితే నేషనల్ మీడియాతో మేము ఎన్డీఏతోనే కలిసి పోటీ చేసాం, మా మద్దతు ఎన్డీఏకి అని చెప్పి ఆయన ఫ్లైట్ ఎక్కారు. ఆ మాట చెప్పి ఫ్లైట్ ఎక్కినా బీజేపీ నేతలు టెన్షన్ పడతానే ఉన్నారు లాస్ట్ మినిట్ వరకు. ఆయన వెళ్ళి ఎయిర్పోర్ట్లో దిగి సీదా ఆయన ఎన్డీఏ సమావేశానికి వెళ్ళి, పక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్తో పాటు అక్కడ ఎన్డీఏకి మా మద్దతుని మరొకసారి అధికారికంగా ప్రకటించి మోడీనే మా ప్రధాన అభ్యర్థి అని అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు. అప్పుడు బీజేపీ నేతలు తమ గుండెల మీద చేసుకున్నారు అమ్మయ్య అని. అంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాట్ ఈస్ చంద్రబాబు, వాట్ ఈస్ హిజ్ క్రెడిబిలిటీ, వాట్ అబౌట్ హిజ్ క్యారెక్టర్ అనేది అప్పుడు బీజేపీ నేతలకు అర్థమైంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఇండియా కూటమి మద్దతు ఇవ్వచ్చు. ఆ రోజు చంద్రబాబు నాయుడు తలుచుకుంటే గతంలో మోడీ తన మీద వ్యక్తిగత విమర్శలు చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఆ రోజు చంద్రబాబు నాయుడు తలుచుకొని ఉంటే అక్కడే బయటే నా మద్దతు ఇండియా కూటమికే, తర్వాత చూద్దాం, ఒక 4 రోజులు ఆగినాక చూద్దాం, ఒక 10 రోజులు ఆగి ఎవరేంటని చూసిన తర్వాత మేము మద్దతు నిర్ణయిస్తామని ఉంటే బీజేపీ నేతలు అల్లాడిపోయి ఉండేవాళ్ళు. అది కదా క్రెడిబిలిటీ అంటే, అది కదా మిత్రపక్షం, మిత్రధర్మం అంటే. సో అందుకే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ రాజకీయాల, రాష్ట్రమా, పునర్నిర్మాణమా, అమరావతి, ఇంకోటి పక్కన పెడదాం. ఒక పార్టీ మీద, ఒక వ్యక్తి మీద మనకు ఒక కన్సర్న్ రావడానికి అతన్ని మనకిచ్చే గ్రాటిట్యూడే, అతను మనకిచ్చే నమ్మకమే కదా పునాది. అదే చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారు. గతాన్ని, పాత రోజులను, బెటర్ ఎక్స్పీరియన్స్ ను బయటికి తీయకుండా ఆ క్షణానికి నేను మోడీకే నిలబడ్డాను అనేది ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఎన్డీఏకి. సో అందుకే బీజేపీ ఈరోజు చంద్రబాబు నాయుడు హక్కును చేర్చుకుంది, రాష్ట్రాన్ని కూడా ఓన్ చేసుకుంది. అందుకే రాష్ట్రానికి ఇంత నిధుల వరద పారుతా ఉంది. అటు పవన్ కళ్యాణ్ వెళ్ళినా, లోకేష్ వెళ్ళినా, చంద్రబాబు నాయుడు వెళ్ళినా రెడ్ కార్పెట్ పరుస్తూ ఉన్నారు. ఇన్ని రాష్ట్రాల నుంచే ఏపీ మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే అమరావతిని పునర్నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యారు. గతంలో తప్పుల్ని మళ్ళీ రిపీట్ చేయొద్దు అని. సో ఒక వ్యక్తి క్రెడిబిలిటీ ఉంటే ఏం జరుగుతుంది రాష్ట్రానికి అనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక పార్టీ క్రెడిబిలిటీ, జాతీయ స్థాయిలో ఉన్న ఒక పార్టీకి క్రెడిబిలిటీ లేకపోతే
ఏం జరుగుతుంది అనడానికి ఈరోజు డిఎంకే పడుతున్న వేదన, స్టాలిన్ పెడుతున్న ఆక్రోశము ఇవన్నీ ఒక కారణం విజయ్కి మద్దతు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్. సో అందుకే చంద్రబాబు నాయుడికి అదేవిధంగా కాంగ్రెస్కి ఉన్న మెయిన్ తేడా ఇది అని చెప్పి నేను వీడియో చేయడం జరిగింది.